వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కంచె గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన. బీజేపీలో చేరిన తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ పార్టీ కండువ కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి. వాహనదారులకు షాక్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీల పెంపు. నా కొడుకును బలిపశువు చేయొద్దు, ఎంపురాన్ వివాదంపై పృథ్వీరాజ్ తల్లి రియాక్షన్. కంచె గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన చేసింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని పేర్కొంది. ఆ భూమి యజమాని తానేనని కోర్టు ద్వారా ప్రభుత్వం నిరూపించుకుందని గుర్తు చేసింది. బేలం, అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయవని టీజీఐఐసీ తెలిపింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవని తెలిపింది. సర్వేలో 1 అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలిందని వివరించింది. భారతీయ జనతా పార్టీలో చేరారు ఎన్ఆర్ఐ ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ. యార్లగడ్డకు పార్టీ కండువ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు దగ్గుబాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేయడానికి యార్లగడ్డ కృషి చేయాలని సూచించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలను నచ్చి బీజేపీలో చేరినట్లు తెలిపారు యార్లగడ్డ. గుంటూరు జిల్లా రేపల్లకు చెందిన మిసిసిపి ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకటరమణ గత ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తానా ఫౌండేషన్ చైర్మన్గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరి యాక్టివ్ పాలిటిక్స్ ప్రారంభిస్తాను అంటున్నారు. వాహనదారులకు మరో షాక్ తగిలింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ ఛార్జీలను పెంచారు. రేపటి నుంచి పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కారు, జీప్, లైట్ వాహనాలకు కిలోమీటర్కు 10 పైసలు పెంచారు. ఈ ఛార్జీ 2.34 నుంచి 2.44 రూపాయలకు పెరిగింది. మినీ బస్, ఎల్సీవీఎల్కు కిలోమీటర్కు 3.77 రూపాయల నుంచి 3.94 రూపాయలకు పెంచారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న L2 ఎంపురాన్ వివాదంపై డైరెక్టర్ పృథ్వీరాజ్ తల్లి స్పందించారు. ఈ సినిమా హిందుత్వవాదుల మనోభావాలు దెబ్బతీయడంతో నటుడు మోహన్ లాల్ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక రియాక్ట్ అయ్యారు. తన కుమారుడు ఎవరిని మోసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ ఇష్యూపై మొదట స్పందించొద్దు అనుకున్నాను, కానీ తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు వార్తలు చూసి బాధతో ఈ పోస్టును సోషల్ మీడియా వేదికగా పెడుతున్నాను అని చెప్పుకొచ్చారు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.